కార్యకర్తల్ని నాయకులు నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. బ్రదర్ 20వ తారీఖు బాబు గారికి ఏమి ఇవ్వబోతున్నాను తెలుసా? బాబు గారికి 20వ తారీఖు నేను ఏమి ఇస్తున్నాను అనుకుంటున్నారు? ఏం గిఫ్ట్ చెప్పండి? నో నో నో, ఎర్ర బుక్కు. ఎర్ర బుక్కు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లంతా రాసుకున్నా. పాదయాత్రలో కార్యకర్తలు నాకు చెప్పారు, అన్నా ఈ వ్యక్తి నన్ను ఆపైన కేసు పెట్టాడు, ఈ వ్యక్తి వల్ల నేను జైలుకి వెళ్ళానని చెప్పారు. ఇమ్మీడియట్ గా సాయంత్రం ఎర్ర బుక్ లో రాశా. ఊరూరు పబ్లిక్ మీటింగ్ లో ఎర్ర బుక్ చూపించాను. ఆ ఎర్ర బుక్ మన బాబు గారికి ఇస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నా. జితేంద్ర గారి గురించి మాట్లాడడానికి ఢిల్లీ నుంచి అమిత్ గారు వచ్చారు. ఎన్న కాస్త సవర్ తీసే వరకు నీకు ఫ్యూచరే ఫ్యూచర్. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ. ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి ఈ బ్రోకర్ పని కొట్టండ్రా. అక్కడ కొడుతున్నాడు కదండి, ఆ బాధుడి ముందు మన జిందాబాదులు వినపడవండి. ఏదో సవర్ తీయాలంటగా. ఏం సవర్ తీయాలి? ఎంపీని కొట్టడం ఏంటి? అతనేమన్నా నీ పని మనిషి అనుకున్నావా? లీడర్. వేదవసోది. బయటికి రా. జిత్తు బయటికి రావాలి. రాడు, రానివ్వను. నెక్స్ట్. బహుశా మీకు మా గురించి తెలియదనుకుంటా. నేనంత దూరం ఆలోచించను. ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచను. నెక్స్ట్. రిస్క్ ఏమో ఆలోచించండి. రిస్కా? నాకా? మీకో చిన్న పెట్ట కథ చెప్తాను వినండి. ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఎదురుగా ట్రైన్ వస్తుంది. వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడం. ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి. రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. వెనకాల ట్రైన్ వస్తుంది. వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడమే. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. మా పవర్ ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. పవరా? నీదా? నీ తలరాత డిసైడ్ చేసేది పైనుంచి వచ్చే కవర్. నా తలరాత డిసైడ్ చేసేది ఒంట్లో ఉన్న నా పవర్. నీది లాటరీ, మాది హిస్టరీ. మీ హిస్టరీలు మా దృష్టిలో చిత్తు కాగితాలాంటివి. మేము అక్కడ స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ గాలికి ఎగిరిపోతారు. ఇలా చిత్తు కాగితాలు అనుకుని ఒక రాంగ్ స్విచ్ ఆన్ చేశారు. సింహం నిద్ర లేచి గడప దాటి జనంలోకి వచ్చి గర్జిస్తే ఆ గర్జనకు మీ చేపే మారిపోయింది. జన స్ఫూర్తి జనంలో ఉంది. ప్రతి పడి నరంలో ఉంది, ఉంటుంది. ఆయన పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరా మా చరిత్రల గురించి కామెంట్ చేసేది? హిస్టరీ రిపీట్ అవుద్ది. ఐల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఏ స్టేట్ గురించి అయితే మాట్లాడావో అదే స్టేట్ లో, ఏ సీట్ గురించి అయితే మాట్లాడావో అదే సీట్ లో జితేందర్ ని తీసుకొచ్చి కూర్చోపెడతా. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది.